నమస్తే, నేను ప్రియా. శ్రీ సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం కోసం భద్రాద్రి ముస్తాబైంది. కమనీయ క్రతువును కనులారా చూసేందుకు 1,00,000 మందికి పైగా భక్తులు తరలిరానున్నారు. అలాగే భద్రాచలంలో 586 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సీతారాముల పెళ్లితంతు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మాంగళ్యధారణ జరిపిస్తారు అర్చకులు. సీతారాముల కళ్యాణం కోసం మిథిలా స్టేడియంలో షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. నవమికి వారం రోజుల నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టికెట్ల ద్వారా 16,980 మంది స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. మరో 15,000 మంది స్టేడియం గ్యాలరీల నుంచి చూస్తారు. కళ్యాణ మండపం ప్రాంగణంలో భక్తులు వీక్షించేందుకు 15 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భద్రాద్రిలో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో భక్తులు ఇబ్బంది పడకుండా 50 టన్నుల ఏసీతో పాటు 130 జంబో కూలర్లు, 750 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు వేల మంది భక్తులు తరలిరానున్నారు. భక్తుల కోసం 3 లక్షల లడ్డూలు, 2 లక్షలకు పైగా తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. కళ్యాణ తలంబ్రాలను కౌంటర్లలో ఉచితంగా అందజేయనున్నారు. 110 కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాద విక్రయాలు జరగనున్నాయి. సెక్యూరిటీ కోసం 60 సీసీ కెమెరాలు అమర్చారు. సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో వీఐపీలు తరలిరానున్నారు. అందులో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 28న జరిగే పట్టాభిషేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పాల్గొంటారు. భద్రాచలంలో 586 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనుంది ప్రభుత్వం. మొదటి విడతలో 351 రూపాయలు విలువ చేసే పనులకు సీతారాముల కళ్యాణానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బృహత్తర ప్రణాళిక ప్రకారం పనులు జరగనున్నాయి. ముందుగా రామాలయానికి చేరుకుని భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత ఆలయానికి సమీపంలోని ఖాళీ స్థలంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తీసుకుని మిథిలా ప్రాంగణానికి వెళతారు. భద్రాద్రిలో శ్రీరామనవమి ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. మిథిలా స్టేడియంను స్వయంగా సందర్శించారాయన. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లతో పాటు భద్రాచలంలో అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడారు. శ్రీరామనవమి అంటేనే భద్రాచలం. భారతదేశంలో అయోధ్యలో జరిగినా, ఇంకెక్కడ జరిగినా భారతదేశంలో శ్రీరామనవమి అంటే భద్రాచలానికి ఉన్న ప్రాశస్త్యం, దాని యొక్క ప్రాముఖ్యత. శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు సహా ఈ ప్రాంతంలో నడయాడిన పుణ్యభూమి. ముఖ్యంగా ఆనాడు గిరిజనులకు ఆరాధ్య దైవంగా, ఈనాడు సకల ప్రజలకి ఈనాడు శ్రీరామచంద్రుడి యొక్క ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 351 కోట్లు మనకి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా దీని యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని కూడా ఆయన గారు కళ్యాణానికి వస్తున్నారు కాబట్టి కళ్యాణానికి ముందే ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, భద్రాచల అభివృద్ధికి, పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఘాట్లు కానీ, రహదారులు కానీ, ఈ భద్రాచలం పట్టణంలో ఏ రోడ్లు అయితే ఇంకా అభివృద్ధి చేస్తే రేపు పుష్కరాలప్పుడు రద్దీ లేకుండా భక్తులకి సౌకర్యంగా ఉంటుందో అది కూడా ఆలోచన చేయాలని చెప్పి 351 కోట్లలో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా జిల్లా ప్రజాప్రతినిధులందరం ముఖ్యమంత్రి గారితో సమావేశం అయ్యి దీన్ని అప్రూవ్ చేసి ఈరోజు భూమి పూజ చేయడానికి వచ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి రామభక్తుల తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాం. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున 2,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వాహనాల పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, ఆన్లైన్ లింకును రూపొందించారు. మొత్తానికి సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎండ వల్ల ఇబ్బంది పడకుండా సదుపాయాలు కల్పించారు. తిరుమల తిరుపతి అంటే శ్రీవారి లడ్డు గుర్తొస్తుంది. భద్రాచలం అంటే కళ్యాణ తలంబ్రాలు గుర్తొస్తాయి. ఇంతకీ సీతారాముల కళ్యాణంలో వినియోగించే తలంబ్రాల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. భద్రాచలంలో స్వామివారి ప్రసాదం కంటే కళ్యాణ తలంబ్రాలకే ప్రాముఖ్యత ఎక్కువ. సాధారణంగా దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాల్లో ఉపయోగించే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి. భద్రాచలంలో మాత్రం ఎర్రగా ఉంటాయి.
దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. గోల్కొండ నవాబు తానిషా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలతో పాటు బుక్కా గులాల్ను కానుకగా పంపాడు. అయితే గుర్రపు బగ్గీల్లో తీసుకొస్తున్న సమయంలో తలంబ్రాల్లో గులాల్ కలిసిపోవడం వల్ల ఎర్రగా మారిపోయాయి. అయితే రాజు తీసుకుని వచ్చినవి కాబట్టి అదే విధంగా స్వామివారికి సమర్పించారు. అప్పటి నుంచి భద్రాద్రి రామయ్యకు ఎర్రటి రంగులో ఉండే తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది. అప్పట్లో తానిషా మొదలుపెట్టిన తలంబ్రాలు సమర్పించే సంప్రదాయాన్ని నేడు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. అయితే శ్రీరామనవమి రోజున సమర్పించే తలంబ్రాలలో మాత్రమే గులాల్ కలుపుతారు. దేవస్థానంలో జరిగే నిత్య కళ్యాణంలో మాత్రం తలంబ్రాలు పసుపు రంగులోనే ఉంటాయి. శ్రీరామనవమికి భద్రాచలంలో గోటి తలంబ్రాలు సమర్పిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి గోటి తలంబ్రాలు వస్తాయి. కోరుకొండ పరిసరాలకు చెందిన భక్తులు తాము పండించిన వరి పంట నుంచి కొన్ని వడ్లను తీసి వాటికి పూజలు చేసి తర్వాత గోళ్లతో బియ్యం ఒలుస్తారు. అలా గోళ్లతో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాలుగా తయారు చేసి పాదయాత్రగా భద్రాచలం తీసుకొస్తారు. సీతారాముల కళ్యాణం రోజున సమర్పించే తలంబ్రాలలో వాటిని కలుపుతారు. అయితే కోరుకొండ నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి నేడు భద్రాచలానికి గోటి తలంబ్రాలు వస్తున్నాయి. మణుగూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాల నుంచి గోటి తలంబ్రాలను తీసుకువస్తున్నారు భక్తులు. భద్రాచలంలో నవమి రోజున సీతారాముల కళ్యాణంలో వినియోగించే తలంబ్రాల కోసం భక్తులు ఎగబడుతూ ఉంటారు. గతంలో కేవలం సుగంధ ద్రవ్యాలు కలిపిన తలంబ్రాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత వాటిలో ముత్యాలు కూడా కలుపుతున్నారు. గతంలో 5 క్వింటాళ్ల తలంబ్రాలు మాత్రమే కలిపేవారు. నేడు 200 క్వింటాళ్ల తలంబ్రాలు కలుపుతున్నారు. తలంబ్రాలు కలిపే ప్రక్రియ కూడా పెద్ద కార్యక్రమంగా సాగుతూ ఉంటుంది. దేవస్థానంలోని పూజారులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణంలోని మహిళలు వచ్చి తలంబ్రాలు కలిపే ప్రక్రియలో పాల్గొంటారు. త్రేతాయుగంలో సీతారామచంద్రుల కళ్యాణం హోలీ పండుగ రోజున జరిగిందని చెబుతారు. అందువల్ల హోలీ రోజునే భద్రాచలంలో తలంబ్రాలు కలిపే ప్రక్రియ మొదలవుతుంది. తలంబ్రాలను ప్యాకెట్లు తయారు చేసేటప్పుడు ఒక్కో ప్యాకెట్లో ఒక్కో ముత్యం వేస్తారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి హాజరైన భక్తులకు తలంబ్రాలను ఉచితంగా అందజేస్తారు. అయితే సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయిన భక్తుల కోసం తలంబ్రాలను పోస్టులో పంపే ఏర్పాటు చేశారు అధికారులు. భద్రాచలం అధికార వెబ్సైట్ హోమ్ పేజీలో ముత్యాల తలంబ్రాలు బటన్పై క్లిక్ చేసి అడ్రస్ను నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే తలంబ్రాల కోసం ప్యాకెట్కు 60 రూపాయల చొప్పున ఆన్లైన్లో చెల్లించాలి. ఇలా ఆన్లైన్లో తలంబ్రాలు కొన్న వాళ్లకు పోస్టల్ శాఖ ద్వారా తలంబ్రాలు అందుతాయి. తెలంగాణ ఆర్టీసీ కూడా కళ్యాణ తలంబ్రాలను భక్తులకు డోర్ డెలివరీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది. టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా 151 రూపాయలు చెల్లించిన వాళ్లకు భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలను అందజేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తానికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో సమర్పించే తలంబ్రాల కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. రాములోరి కళ్యాణ తలంబ్రాలు ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఆన్లైన్తో పాటు ఆర్టీసీ ద్వారా తలంబ్రాలు పొందే అవకాశం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. రామయ్య పుట్టినరోజున నవమి నాడు కళ్యాణం ఎందుకు జరిపిస్తారు? భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ప్రత్యేకతలేంటి? సీతమ్మ వారి మెడలో రామయ్య తాలిబొట్లో 3 సూత్రాలు ఎందుకుంటాయి? హైందవ, బౌద్ధ, జైన మతాల మేళవింపు గల రామతీర్థంలో సీతారాముల కళ్యాణం ఏ తీరుగా జరుగుతుంది? ఒంటిమిట్ట రామాలయంలో నవమి నాడు ఏం జరుగుతుంది? త్రేతాయుగంలో విళంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్నంలో కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. నేడు చైత్రశుద్ధ నవమి తిథిని శ్రీరామనవమిగా పిలుస్తున్నారు. ఇక ఏ దేవుని అవతారం ఏ రోజు జరిగిందో అదే రోజు ఆ స్వామికి కళ్యాణం నిర్వహించాలని పాంచారాత్ర ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు. అందుకే భద్రాద్రిలో శ్రీరాముడు జన్మించిన రోజే కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక భద్రాచలంలో శ్రీరామనవమి నాడు నిర్వహించే సీతారాముల కళ్యాణంలో 3 సూత్రాల తాళిబొట్టు ఉంటుంది. ఇందులో ఒకటి సీతాదేవికి మామగారైన దశరథ మహారాజు తరఫున, మరొకటి పుట్టింటి నుంచి జనక మహారాజు తరఫున వచ్చినవి. ఇక సీతమ్మ తల్లిని తన కూతురుగా భావించి భక్త రామదాసు చేయించినది 3వ సూత్రం. అందుకే భద్రాద్రిలో నవమి నాడు సీతారాముల కళ్యాణ తాళిబొట్టులో 3 సూత్రాలుంటాయి. రేపు రామయ్య మహాపట్టాభిషేకం జరుగుతుంది. భద్రాచలంలో శ్రీరామనవమికి నవాహ్మిక ఉత్సవాలు జరుగుతాయి. అంటే 9 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాంచరాత్రాగమ శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని కన్నుల పండుగగా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. 1935 నుంచి 1945 మధ్యలో 5 రోజుల పాటు కళ్యాణం నిర్వహించడంతో పంచాహ్నిక బ్రహ్మోత్సవాలుగా పిలిచేవారు. 1950 తర్వాత మార్పులు చేసి 7 రోజుల పాటు కొనసాగించారు. దీంతో వీటిని సప్తాహ్నిక బ్రహ్మోత్సవాలని పిలిచారు.
కాలక్రమంలో మార్పులు జరుగుతూ ప్రస్తుతం 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్టాపన చేయడంతో వేడుక ప్రారంభమైంది. గరుడ పటాన్ని పూజించిన తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్రలోని రామతీర్థంలో హైందవ, బౌద్ధ, జైన సంప్రదాయాల్లో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. శతాబ్దాలుగా కొనసాగుతున్న దైవిక సంప్రదాయం, భక్తి, సంస్కృతి, విశ్వాసాలకు ఇది ప్రతీకగా నిలుస్తోంది. కళ్యాణం సందర్భంగా రామతీర్థం మొత్తం జాతర వాతావరణాన్ని తలపిస్తుంది. భక్తులతో కిక్కిరిసిన ప్రాంగణం ఉత్సవ శోభను రెట్టింపు చేస్తుంది. కొండలు, చెట్లు, ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రం కళ్యాణ మహోత్సవం రోజున మరింత అందంగా మారుతుంది. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సోయగం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇవాళ వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శేషవాహనంపై విహరిస్తూ కోదండరాయుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొత్తానికి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరగనుంది. భద్రాచలంలో కొలువైన రామచంద్రుణ్ణి మొదటిగా సేవించింది నారద మహర్షి అని పురాణాలు చెప్తున్నాయి. అనంతర కాలంలో పోకల దమ్మక్క అని గిరిజన భక్తురాలు పుట్టలో కొలువై ఉన్న స్వామివారిని దర్శించిన మొదటి భక్తురాలిగా స్థల పురాణం చెప్తుంది. ఆ తర్వాత గోల్కొండ నవాబు తానీషా కాలంలో ఈ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చిన కంచర్ల గోపన్న ఆలయం నిర్మించాడు. ఆయన భక్త రామదాస్గా గుర్తింపు పొందారు. ఆలయ ప్రాశస్త్యంపై ఆలయ ఉప ప్రధాన అర్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులతో భూపాల్ ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అది చూడాలంటే భద్రాచలమే వెళ్ళాలి. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో జరిగే ఈ కళ్యాణానికి అత్యంత వైభవంగా జరిగే ఈ కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. దేశవ్యాప్తంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవం, విశిష్టత, ప్రత్యేకత ఉంటుంది. దీని గురించి మన ముందు మాట్లాడటానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి. జై శ్రీరామ్. నా పేరు శ్రీమన్నారాయణ జల్లు. నేను ఉప ప్రధాన అర్చకుని మాత్రమే. ముందుగా వైకుంఠరాముడు, ఓంకార రాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల రామచంద్ర మహాప్రభు వారికి ప్రణమిల్లుతూ భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం అత్యంత వైభవమైంది. ఎందుకు ఇంత వైభవం ఆ రోజు సంప్రాప్తించిందంటే దానికి ప్రధాన కారకులు భక్తరామదాసు గారు. భక్తరామదాసు గారు ఇక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయంతో శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా ఆలయ నిత్యార్చనాది సమస్త కైంకర్యాలు జరిపే విధంగా ఇక్కడ ఏర్పరిచారు. 5 గోత్రాల వారిని వారి గురువు గారైనటువంటి రఘునాథ భట్టాచార్యుల వారి ద్వారా ఇక్కడికి ఏర్పరచడం జరిగింది. నాటి నుండి అందువల్ల ఇక్కడ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి ఒక విలక్షణమైన సంప్రదాయం ఇక్కడ నుండే ఏర్పడింది. అంతకుముందు సాధారణంగా శ్రీరామనవమి నాడు శ్రీరామ జన్మోత్సవం చేస్తారు. మరి మామూలుగా శ్రీరాముడు పుట్టినరోజు అది. ఆ పుట్టినరోజు నాడు యస్య అవతార దివసే తస్య కళ్యాణమాచరేతని మనకి పాంచరాత్రాగమ సంహితల్లో పురుషోత్తమ సంహిత, ఆ సంహిత కూడా భద్రాచలం నుండే ప్రకాశనమైనటువంటి గొప్ప సంహిత. ఆ సంహితలో ఆ విధంగా తెలపబడి ఉండటం చేత రామదాసు గారు నాటి పెద్దలందరినీ సంప్రదించి ఏ రోజు చేస్తే బాగుంటుంది అంటే నారాయణుడు మళ్ళీ రాముడుగా అవతరించినటువంటి గొప్ప క్షేత్రం ఇది కాబట్టి ఇక్కడ రాముడు నారాయణుడు విభవావతారంలో రాముడిగా జన్మించినటువంటి ఆ శ్రీరామనవమి నాడు ఉత్సవం చేయమని మనకి ఆగమశాస్త్రాల్లో ముఖ్యంగా పాంచరాత్రాగమ శాస్త్రాల్లో శ్రీరామనవమి ఉత్సవంగా చేయమని మనకు అనేక ఆగమశాస్త్రాల్లో అనేక సంహితల్లో తెలపబడి ఉంది. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఆ రోజు జగత్ కళ్యాణంగా ప్రత్యబ్దం ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి కళ్యాణం చేయాలి. అంటే ఈ శ్రీరామనవమి కళ్యాణం అంటే కేవలం 2-3 గంటల కళ్యాణ ప్రక్రియ మాత్రమే కాదు. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవంలో అంతర్భాగం. బ్రహ్మోత్సవంగా జరుగుతుంది. మామూలుగా సాధారణంగా ఆలయాల్లో తీర్థోత్సవాన్ని ప్రధానంగా చేసుకొని ఆ ప్రతిష్ఠ అయిన రోజుని ప్రధానంగా చేసుకొని చేస్తారు. కానీ భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని
ప్రాధాన్యతని ఇస్తూ దాన్ని ప్రాధాన్యతనిస్తూ ఈ బ్రహ్మోత్సవాన్ని అంతా కూడా జరిగే విధంగా రామదాసు గారు అద్భుతమైనటువంటి విధానాన్ని ఏర్పరిచారు. నాటి నుండి నేటి వరకు భద్రాచలంలో కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈనాడు మన ప్రభుత్వాలు, ఆ పాలక ప్రభుత్వాలు ఏముంటే ప్రభుత్వాలు అద్భుతంగా వచ్చేటువంటి వారందరికీ కూడా, వచ్చే భక్తులందరికీ కూడా తగిన వసతి సౌకర్యాలు ఇన్ని కల్పిస్తున్నారు. శ్రీరామనవమి రోజు నాడు అభిజిత్ లగ్నంలో వివాహం సీతారాముల కళ్యాణం జరుగుతుంది. దానికి సంబంధించి విశిష్టతని కూడా మనం విన్నాం. ప్రధానంగా ఆ రోజు కళ్యాణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు రానున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ భద్రాచలం టెంపుల్ అభివృద్ధికి శ్రీకారం చుడతారని కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.